ఫిజికల్ ఎంత ముఖ్యమో లోపల ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. ఎస్ అవును, ఎంతమంది బయట చాలా హెల్తీగా ఫిట్గా ఉంటారు, లోపల మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడున్న ట్రెండ్లో చూస్తున్నాం చాలా మంది 30-35 సంవత్సరాలకి ఏంటంటే బీపీ వచ్చేస్తుంది. ఎస్ అవును, మన ప్రాబ్లం ఎట్లా ఉందంటే చాలా మంది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి ఒక 5 lakhs 10 lakhs మందో చనిపోయారండి ఇండియాలో అఫీషియల్ లెక్క ప్రకారం. ఈ కోవిడ్కి చాలా మంది భయపడిపోయి ఎప్పుడూ లేని మాస్క్ వేసుకుంటున్నారు. ఈ కోవిడ్కి చాలా మంది భయపడిపోయి ఎప్పుడూ లేనిది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ కోవిడ్కి జనాలు భయపడిపోయి ఎప్పుడూ లేనిది హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాము, ఎవరైనా కనిపిస్తే నమస్కారం చెప్తున్నాం. ఇవన్నీ 2వ క్లాస్లోనో 3వ క్లాస్లోనో సైన్స్తో చదువుకుని మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అవునా కదా? మన పెద్దలు ఏం చెప్పారంటే ఎవరైనా కనిపిస్తే ఏం చేస్తాము, మళ్ళీ ఆ కల్చర్ ఏమైందంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒక చిన్న ఫ్లూ అండి, సాధారణమైన ఫ్లూ ఇది. ఒక 1 వారం రోజులు కనుక కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గిపోయి వెళ్ళిపోయే ఫ్లూకి జనాలు భయపడిపోతున్నారు. ఎప్పుడూ లేని ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ కూడా వాడేస్తున్నారు. కానీ ఇండియాలో ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్గా హార్ట్ అటాక్స్ వల్ల 15 లక్షల నుంచి అయిపోతుంది. 15 lakhs 15 లక్షల మంది కేవలం హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారు. అదేవిధంగా లంగ్ డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజ్ అంటే మన ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల 8 నుంచి 10 లక్షల మంది చనిపోతున్నారు మన భారతదేశం. ఎందుకంటే ఢిల్లీ లాంటి సిటీస్లో చూస్తే పొల్యూషన్ ఏమవుతుంది మనకి, అవునా కదా? సంవత్సరంలో ఒక 5 నెలలు బయటకు రాలేని పరిస్థితి, ఆల్మోస్ట్ యూఎస్లో అయిపోతుంది పరిస్థితి. సో ఇక్కడ ఎందుకు పాయింట్ చెప్తున్నానంటే చాలా మంది ఇప్పుడున్న ట్రెండ్లో ఏమనుకుంటున్నారంటే కరోనా వచ్చి వెళ్ళిపోతే మనకి ఏ సమస్యలు లేనట్టు అనుకుంటున్నారు. కానీ దానికి 10 రెట్లు ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, 10 times మోర్. ఎంత చెప్పినట్టు హార్ట్ ప్రాబ్లం కానీ లేకపోతే రెస్పిరేటరీ సిస్టంలో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఏజ్ టు ఏజ్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక 100 years బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఇండియాలో భారతదేశంలో మనకున్న ఆయుర్వేదం ఎంత స్ట్రాంగ్ అంటే మనిషికున్న ఒకే ఒక్క రోగం ఏంటంటే జీర్ణశక్తిలో సమస్య ఉండేది. ఒక మనిషికి ప్రాబ్లం ఏంటంటే అయితే డైజెషన్ కరెక్ట్గా అయ్యేది కాదు, లేదంటే మోషన్ సరిగ్గా అయ్యేది కాదు, లేకపోతే ఫుడ్ వంట పట్టకపోవడం అంటే ఇలాంటి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఈరోజు ఎన్ని వందల జబ్బులు వచ్చి ఎన్ని వందలు వచ్చాయంటే మనకు మనం పుట్టించుకొని మనకు మనం తయారు చేసుకుంటాం, రైట్? సో ఇక్కడ ఈరోజు కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రొడక్ట్స్ అనేది మనకి హెల్త్ సప్లిమెంట్స్ అనేది చాలా చాలా కంపల్సరీగా వాడాలి. మన దీపక్ సార్ కూడా మీటింగ్ అయిన తర్వాత క్రౌడెడ్ అవ్వ ఎంతమంది క్రౌడెడ్ అవ్వ మీటింగ్ సరకులు ఎక్కడైనట్టున్నారు. సో మనం కొన్ని ప్రొడక్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం, కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ కోసం. సో ప్రతి ఒక్కరికి ఫిట్గా ఉండాలన్న ఆలోచన ఉంటుంది. సో లీన్ మజిల్ మాస్ అనేది మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. లీన్ మజిల్ మాస్ విన్నారా ఎప్పుడైనా? సో అది ఏంటో ఇప్పుడు ఒకసారి సింపుల్గా చూద్దాం. లీన్ మజిల్ మాస్ అంటే బేసిక్గా మన శరీరంలో లీన్ మజిల్ మాస్ అంటే టోటల్ బరువులోంచి ఫ్యాట్ మాస్ తీసేస్తే వచ్చేదాన్ని మనం లీన్ మజిల్ మాస్ అంటాం. సపోజ్ నా బరువు 75 kg, దాంట్లో నా టోటల్ బాడీ వెయిట్, నా లీన్ మజిల్ మాస్ ఎంత అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా తీసేస్తే ఏమైతే వెయిట్ ఉంటుందో దాన్ని మనం లీన్ మజిల్ మాస్ అంటాం. ఈ లీన్ మజిల్ మాస్లో ఆర్గాన్స్ కావచ్చు, స్కిన్ కావచ్చు, బోన్స్ కావచ్చు, వాటర్ కానీ మజిల్ కానీ. ఇక్కడ చాలా మందికి బాడీలో వాటర్ ఉంటుంది, అవునా? వాళ్ళు బాగా వర్కౌట్ చేస్తే ఏం చేస్తుంది, బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా మన బాడీలో వెయిట్ తేడా వచ్చిందంటే లీన్ మజిల్ మాస్లో ఈ వాటర్ బయటకు పోవడం వల్లే వస్తుందండి. సపోజ్ ఆర్గాన్స్ ఉన్నాయి, మన హార్ట్ 350 గ్రాములు ఉంటుంది బాబు. నేను వెయిట్ తగ్గితే హార్ట్ వెయిట్ తగ్గిపోతా. నా లివర్ ఉంది, లివర్ మ్యాక్సిమం బాగా ఎక్కువ వెయిట్ ఉండే ఆర్గాన్ బాడీలో 1.4 kg ఉంటుంది, కేజీన్నర దాకా ఉంటుంది లివర్ బరువు. సో వెయిట్ తగ్గితే దీని సైజ్ తగ్గుతుందా? లేదు కదా. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మన బాడీలో చేంజ్ వస్తుంది అంటే లీన్ మజిల్ మాస్. ఎవరైనా బాగా సన్నమయ్యారు, స్లిమ్ అయ్యారంటే ఈ లీన్ మజిల్ మాస్ని బిల్డ్ చేస్తున్నారు అనుకుంటుంది. ఇది ఎంత అవసరం మన శరీరంలో? బేసిక్గా ఒక వయసులో ఉన్నప్పుడు మన శరీరం యొక్క టోటల్ బరువులో 50% లీన్ మజిల్ మాస్ ఉండాలి. ఎందుకు ఉండాలి 50%? సపోజ్ ఒక 80 kg వ్యక్తి బాడీలో మినిమం 40% లీన్ మజిల్ మాస్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ లీన్ మజిల్ మాస్ లేకుండా ఫ్యాట్ మాస్ ఎప్పుడైతే డెవలప్ అయిందో మన శరీరంలో ఏమవుతుందంటే ఫ్యాట్ కంటెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని క్యాలరీస్ బర్న్ చేయడం అనేది తగ్గిపోతుంది. సపోజ్ చాలా మందికి మనం బాడీ వెయిట్ తగ్గుతుంది,
బాడీ వెయిట్ తగ్గేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? వెస్లిమ్ షేక్ యూజ్ చేసి బాడీ వెయిట్ ఎంతమంది ప్రమోట్ చేశారు ప్రోడక్ట్ చేశారా? చాలా మంది చేసి ఉంటారు కదా. ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తే వెయిట్ తగ్గరా? ఎందుకు దగ్గర? సో బేసిక్ గా శరీరానికి నడిచినా కూర్చున్నా పడుకున్నా బాడీలో ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. సో వెస్లిమ్ షేక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే 8:30 9 ప్రోడక్ట్ మనం తీసుకుంటామో 10-10:30 కల్లా అది జీర్ణం అయిపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ నేను టిఫిన్ చేస్తాను కదా, బ్రేక్ఫాస్ట్, అప్పటిదాకా బాడీకి కావాల్సిన ఎనర్జీ ఎక్కడ తీసుకుంటుందంటే నా బాడీలో ఆల్రెడీ నిల్వ ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, దాంట్లోంచి తీసుకుంటాను. అలా అని చెప్పి పూరగా తిండి మానేస్తే ఏమవుతుంది? మనకి నీరసం వచ్చి మళ్ళీ తిరిగి పడిపోతుంది. సో వెస్లిమ్ షేక్లో మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా ఉంటుంది, దాన్ని తొందరగా డైజెషన్ చేసి క్యాలరీస్ని బర్న్ చేసే శక్తి కూడా ఉంటుంది. అందుకే వెస్లిమ్ షేక్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఫ్యాట్ మాస్ ఎప్పుడైతే బాడీలో పెరుగుతుందో అది కరగడానికి చాలా టైం పడుతుంది, కానీ లీన్ మజిల్ మాస్ ఎప్పుడైతే పెరుగుతుందో చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుంది. అంటే ఈవెన్ మనం పడుకున్నా కూడా బాడీ ఒక 50 క్యాలరీలు బర్న్ చేస్తుంది. కానీ ఫ్యాట్ మాస్ ఎప్పుడైతే పెరుగుతుందో అది కట్ చేసే విధానం అనేది మనకి మారిపోతుంది. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే బాడీలో ఈ లీన్ మజిల్ మాస్ అనేది కంపల్సరీగా మనం పెంచుకోవాలి. సో అలాగే వయసు అయ్యే కొద్ది ఏమవుతుందంటే 25% పడిపోతుంది మన బాడీ. సో ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఆల్రెడీ చెప్పా లీన్ మజిల్ మాస్ అంటే ఏంటో. మన బాడీకి లీన్ మజిల్ మాస్ కావాలి అంటే శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అనేది మనం అందించాలి. మన భారతదేశంలో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే చాలా మందికి మనం తినే ఆహారంలో ప్రోటీన్ అనేది మనం సరిగా అందించాలి. మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలండి? ఐడియా ఉందా? ప్రతిరోజు ఎంత కావాలి? ఎన్ని కేజీలు ఉంటామో దాంట్లో 1% 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. నేను 75 కేజీలు ఉంటే నాకు 75 గ్రాముల ప్రోటీన్ అనేది నాకు కావాలి. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు మన దేశంలో కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, బట్ మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా మన ఇండియాలో మనం తీసుకునే రకరకాల డైట్ ద్వారా బాడీకి ప్రోటీన్ అనేది మనం తక్కువ అందిస్తాం. ఇంకా చెప్పాలంటే క్లియర్గా మన ఇండియాలో మనం తీసుకునే ఫుడ్ ద్వారా బాడీకి ఎక్కువ ఏమో అందిస్తామంటే కార్బోహైడ్రేట్స్ అందిస్తాం. మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఏం చెప్తారంటే వీటిని కట్ చేయండి అని చెప్తారు. బట్ అన్ఫార్చునేట్లీ 70 to 80% మనం తీసుకునే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు యావరేజ్గా మన ఇండియాలో రోజుకి ఒక మనిషి 1.5 కేజీలు ఫుడ్ తింటున్నాడు. 1.5 kg ఫుడ్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ. ఈ 1.5 kg ఫుడ్ ద్వారా 2500 క్యాలరీలు వస్తాయి బాడీకి. చాలామంది ఎందుకు ఫ్యాట్ పెరిగిపోతుంది, చాలామందికి అన్వాంటెడ్ అంటే ఫ్యాట్ అంటే ఇక్కడ వచ్చిన పాయింట్ చెప్తాను. చాలామంది దృష్టిలో ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే ఎవరైతే బాగా సొంతంగా ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫ్యాట్ లేదండి, ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళకే ఫ్యాట్ ఉందనుకో. బట్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ విన్నారా? ఒక్కొక్కసారి బాగా లావుగా ఉన్న వ్యక్తి బాడీలో కూడా ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి బాగా సన్నగా ఉన్న వ్యక్తి బాడీలో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనిషిని చూసి మనం అనలైజ్ చేయలేం. ఇక్కడ 2500 క్యాలరీ కార్బోహైడ్రేట్స్ మనం రోజు తింటాం. చాలా మందికి ఎందుకు ఫ్యాట్ పెరుగుతుంది అంటే 2500 క్యాలరీలు మనం ఖర్చు పెట్టాం. ఇంత తింటాం, దీనికి తగ్గట్టు పని చేయాలా లేదా? డాక్టర్ సింపుల్గా చాలా మంది చెప్తారు, రే నాయనా నువ్వు ఏం చేయగా రోజుకు 1 గంట వాకింగ్ చేయి చెప్తారు కదా. ఎందుకంటే వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బాడీలో హార్ట్ తర్వాత రియాక్టివ్ ప్రెషర్ బాడీస్ మన బాధలో ఉంటుంది. మన ఎర్లియర్ జనరేషన్ చూసుకున్నట్టయితే రోజు కొన్ని కిలోమీటర్లు నడుస్తారు. ఇప్పుడు మన జనరేషన్ ఎక్కడ నుంచి బీచ్ వరకు వెళ్ళాలంటే ఏం చేస్తాం? కారో బైక్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. చాలా మంది చూస్తాం మనం 8 గంటలో 10 గంటలో ఆఫీస్లో కూర్చుంటారు. అంటే పర్టికులర్గా కొంతమంది ఎంప్లాయీస్, ఒక సెక్టర్ ఎంప్లాయీస్ చూస్తాం. 8 గంటలో 10 గంటలో ఆఫీస్లో కూర్చుంటారు. వచ్చిన తర్వాత 3 గంటలు టీవీ ముందు కూర్చుంటారు, 2 గంటలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు, డైరెక్ట్గా బెడ్ మీద. అవునా? సో ఏమవుతుంది? 2500 10,000 సంపాదన ఉంది, 5,000 ఖర్చు పెడతాం, మిగతా 5,000 ఏమవుతుంది? సేవింగ్స్ లో వెళ్ళిపోతుంది కదా. మరి ఇది కూడా సేవ్ అయిపోతుంది. అమౌంట్ సేవ్ అవుతుంది, ఈ సేవ్ అవుతుంది, అమౌంట్ సేవ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఈ
విధంగా కిలో క్యాలరీస్ కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు మనం తీసుకున్న ఫుడ్ ద్వారా ప్రోటీన్ మనకు తక్కువ ఉంటుందంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎట్లా దొరుకుతుంది మనకంటే 150 గ్రాముల చికెన్ కనుక మనం తీసుకున్నామంటే 33 గ్రామ్ ప్రోటీన్ మనకు దొరుకుతుంది. సో అట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిగ్ సైజ్ ఉన్న ఎగ్, పెద్ద సైజ్ ఉన్న ఎగ్ కనుక తింటే నాకు 6 నుంచి 8 గ్రాములు ప్రోటీన్ దొరుకుతుంది నా బాడీ. నా వెయిట్ 80 కేజీలు అంటే ఎన్ని ఎగ్స్ తినాలి? ప్రాక్టికల్గా పాసిబుల్ అది ఎవరైనా తినగలరు? ఎందుకు ప్రోటీన్ ద్వారా దక్కదంటామంటే మనం అందించేది చాలా చాలా తక్కువ. సో కంపల్సరీగా హెల్త్ కాపాడుకోవాలంటే చాలా మంది మన దాంట్లో చూస్తుంటాం. నేను ప్రోటీన్ పౌడర్, వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. చాలా మంది మనం చూస్తాం వాటర్తో తాగుతాం, కొంతమంది మిల్క్తో తాగుతారు, కొంతమంది అయితే యాక్చువల్ రైస్లో కలుపుతుందంటారు. 2 పుల్కాలంత ప్రోటీన్ పౌడర్ కలుపుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏదో లాగా బాడీకి ప్రోటీన్ కంటెంట్ అనేది మనం కంపల్సరీ ఎందుకు అందించాలంటే ఫుడ్ ద్వారా దీన్ని మనం తీసుకోలేము కాబట్టి, రైట్? సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లీన్ మజిల్ మాస్ మనకి డైలీ జిమ్ చేసే వాళ్ళకి, అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ, నేను ఇందాక చెప్తాను వయసు ఎక్కువయ్యే కొద్దీ బాడీలో లీన్ మజిల్ మాస్ అనేది తగ్గిపోతుంది. సో అట్లాగే ఇల్నెస్, ఎప్పుడైతే మనం మంచాన్ని పడతామో ఆటోమేటిక్గా సమస్యలు అనేది మనకి పెరుగుతాయి. సో చాలా మంది ప్రోటీన్ లేకపోవడం వల్ల వర్కౌట్ చేసినా కూడా పెద్దగా యూస్ కనిపించదు. సో లూజింగ్ మజిల్స్ యాజ్ యూ ఏజ్. సో అలాగే ఎప్పుడైనా మంచాన్ని బారిన పడితే, సో ఇక్కడ మన మజిల్ని మనం బిల్డ్ చేసుకోవాలి, రిపేర్ చేయాలి, రీగెయిన్ చేయాలి. సో దీనికి మన దగ్గర ఉన్న ఒక మంచి ప్రోడక్టే వెస్టేజ్ హెచ్ఎంబి. కానీ ఒకటే చెప్తున్నా సింపుల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ కోసం. ఈ ప్రోడక్ట్ రిజల్ట్ మీకు కనిపించాలి అంటే ప్రోటీన్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. నా బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అందట్లేదు, హెచ్ఎంబి ఎంత యూజ్ చేసినా పెద్దగా ఉపయోగం. ఆ ప్రోటీన్ బాడీకి అందించడానికి ఒక బ్యారియర్లా పనిచేస్తుంది. సో ప్రోటీన్ లేకపోతే ఏం చేస్తుంది? సో బెటర్ రిజల్ట్స్ కోసం రెండింటి కాంబినేషన్ కనుక యూజ్ చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది. సో హెచ్ఎంబి ద్వారా మనకి మజిల్ లాస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, మజిల్ని బిల్డ్ చేయొచ్చు, సో ప్రోటీన్ని అబ్జార్బ్ చేసుకోవచ్చు, న్యూట్రిషన్ అందించవచ్చు. సో బెస్ట్ రిజల్ట్స్ మనకి దొరుకుతాయి. ఇక్కడ ఎట్లా వాడాలి దీన్ని? 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని. ఉదయాన్నే పడగడుపుని కనుక తీసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. లేదు నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తాను, నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం మీ వర్కౌట్ అయిన తర్వాత, మీ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఏవి వర్కౌట్ చేయను అనుకునే వాళ్ళు ఎంటీ స్టమక్తో ½ అన్ అవర్ ముందు తీసుకోవచ్చు. బట్ వర్కౌట్ చేస్తే మాత్రం 15 నిమిషాలు వర్కౌట్ తర్వాత యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది. సో మార్కెట్లో మనకి సప్లిమెంట్స్ ద్వారా కూడా హెచ్ఎంబి దొరుకుతుంది. కానీ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలంటే 6 క్యాప్సూల్స్ తీసుకోవాలండి మనం. బట్ మనం ఒక హెచ్ఎంబి సాచెట్ ద్వారా మనకి 3 గ్రామ్స్ హెచ్ఎంబి దొరుకుతుంది ప్రతిరోజు మనం తీసుకోవాల్సింది. ఆ 3 గ్రామ్స్ హెచ్ఎంబి అనేది మనకి ఈ ప్రోడక్ట్లో అద్భుతంగా దొరుకుతుంది. సింపుల్ 18 ఇయర్స్ అండ్ అబౌవ్ ఎవరైనా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని.